పంచనద బ్రహ్మశర్మ గారికి 5గురు కుమారులు. సదాశివ బ్రహ్మ, సదానంద బ్రహ్మ, సచ్చిదానంద బ్రహ్మ, బాలబ్రహ్మ, గిరిరాజ బ్రహ్మశర్మ అని. ఆఖరివాడు గిరిరాజ బ్రహ్మశర్మ. ఆయన కుమారుడు రామబ్రహ్మశర్మ. చక్కని ఇల్లాలు, ఆమె పేరు సీతమ్మ గారు. 2 సంతానం కలిగారు రామబ్రహ్మ గారికి. ఒక పిల్లవాడు ఎక్కువ కాలం బ్రతకలేదు, వెళ్ళిపోయినవాడు. వెళ్ళిపోయిన వాడి పేరు రామనాథుడు అన్నారు. ఉండి ఏడిపించుకు తింటున్నవాడి పేరు జపేశుడు అన్నారు. చూడండి, ప్రారంధం ఎవరిని వదిలిపెట్టదు. ఒకడు వెళ్ళిపోయినందుకు ఏడుస్తున్నారు, ఒకళ్ళు బతికున్నందుకు ఏడుస్తున్నారు. మొత్తానికి ఏడుపు మాత్రం సహజం అయిపోయి. సంతానం 3 రకాలు అని చెప్పింది ధర్మశాస్త్రం. భాగవతం 7 రకాలు అని చెప్పింది. కారణజన్మ సంతానం, ఇది కలగటం కష్టం. కామజన్మ సంతానం, ఇది ఆగటం కష్టం. కర్మజన్మ సంతానం, ఇది ఆబేచే. 3వది ఉపేక్ష సంతానం, 4వది. 5వది శత్రు సంతానం. 6 మిత్ర సంతానం. 7 సేవకా సంతానం. ఇందులో పనికొచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు? 1, 7 పనికొస్తారా? వీళ్ళే జనార్దనుడి లెక్కకి, మిగతా వాళ్ళు జనాభా లెక్కకి అని చెప్పారు. అంతే. సెన్సెస్ కమిషను, సెంట్రల్ కమిషను. అది జ్ఞానం తొందరగా కలగదు. అజ్ఞానం రిలయన్స్లో 2GO లాగా దొరికినంత తేలిగ్గా దొరుకుతుంది. చాలా దుఃఖపడ్డారు. ఆ ఊళ్ళో ఉన్న త్యాగరాజేశ్వర స్వామిని అత్యంత భక్తితో, నిర్మల చిత్తంతో ప్రార్థిస్తున్నారు. ఒక మంచి సంతానాన్ని ఇవ్వవయ్యా అని. మనం కూడా విందాం. నేను నిన్ననే కాశీక్షేత్రంలో కథాగానం చేసి వచ్చా. ఇవాళ ఇక్కడ చేయిస్తున్నాడు ఈశ్వరుడు. పంకజాసనాది సూర వశంకర ప్రభో శంకర శ్రితాఘన శంకర ప్రభో పురహర శంకర శ్రితాఘన కింకర జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో పురహర శంకర శ్రీతయ శారద చంద్రిక విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగగార వినత త్రిదివాంఛితవార వేద సంచార తమో విదూర గిరిజా సుమనోధన చోర భక్తమందార లలాటలోచన వినాశిత కామ వికార శంకర